హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విత్ మరాఠా అంకిత్. మరొక వీడియోలో ఈ వీడియో మీకోసం ముఖ్య కారణంగా తెచ్చాను. ఎందుకంటే ఇట్లాంటివి చాలా స్కామ్ జరుగుతున్నాయి. మీరైతే తమిళ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి అనుకుంటా. దాని గురించి అయితే మీ గురించి ముంగడ మాట్లాడానికి వచ్చినాయి. ఇన్ని అర్నింగ్ యాప్స్ అయితే నేనైతే వేసా. బట్ అలా స్కామ్ ఉండొచ్చు, ఆనెస్ట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నేను చెప్పలేను, ఎందుకంటే అది తర్వాత ఎలా మారుతుందో, నేను చెప్పినాక ఎట్లుంటుందో అనేది నేను తెలియదు. ఆల్ ఫస్ట్ హానెస్ట్ ఉంటుంది, దాని తర్వాత స్కామ్లకి వెళ్తారు. అట్లా యాప్స్ చాలా ఉన్నాయి. నేను దీనిల గురించి మాట్లాడి నేను ముంగట వచ్చిన. నేను మీ మరాఠా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈవెంట్స్ అయితే పార్టిసిపేట్ చేయాలంటే ఏముండదు. మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేది. మీ లైక్ ఏది ఉంటుందో కామెంట్. ఇప్పుడు మీ లైక్ ఎగ్జాంపుల్ 12 ఉందనుకో, లైక్ 12 అని కామెంట్ చేసేసేది. అదే నేను ఒక 7 days తర్వాత సండేకి వచ్చినప్పుడు సండే ఇటు ఒక లాంగ్ వీడియో చేసి మీ ముంగట 100 రూపీస్ ఫోన్పే అయితే మీ నంబర్ మీద చేసా. ఆ రోజు మీకైతే మెసేజ్ వస్తుంది మా టీం తరఫు నుంచి. అప్పుడైతే మీకైతే ఇది వస్తుంది. అప్పుడు మీ ఫోన్పే నెంబర్ యూపీఐ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేసి ఉంటాను. అయితే మీకైతే పే చేసాం. అదైతే లాంగ్ వీడియోలో అయితే ఉంటుంది, మీరైతే చూడొచ్చు. ఈ వచ్చే సండే అయితే మీకైతే వీడియో వస్తుంది. పక్కన విషయం పెడితే మా స్కామ్స్ గురించి అయితే మాట్లాడుకుంటూ అయితే మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామ్స్ ఎట్లా జరుగుతున్నాయి అంటే, ఇప్పుడైతే మీరైతే యూట్యూబ్లలో అయితే అర్నింగ్ యాప్స్ అంటే ఇప్పుడు ఇన్ని అర్నింగ్ యాప్స్ వస్తాయి. ఒక్క యాప్ రాదు, 100 యాప్లు వస్తాయి. ఆ 100 యాప్లలో మీరు ఒక్క యాప్ ట్రై చేద్దాం అనుకుంటారు. ఒక యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు అందుకు కొంచెం పైసలు వదిలేసి పైసలు వదిలేసి యూట్యూబ్ దానికి వీడియోస్ వచ్చింది, అది వదిలేసారు. నెక్స్ట్ పాయింట్, మీ తరపు నుంచి ఏమవుతుంది, మీకేమవుతుందంటే మీరు రిజిస్టర్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్ వాళ్ళకి వెళ్తుంది 1 పాయింట్. తర్వాత మీరు దానికి పాస్వర్డ్ పెడతారు, దాంట్లో డిపాజిట్ చేస్తారు. దానిలో మళ్ళీ మీరు ఫోన్పే దానిలోకి పోతుంది. ఇట్లాంటివి చాలా ఇట్లాంటివి దాని గురించి మీరు జాగ్రత్త ఉండాలి. ఇట్లాంటివి ఎందుకంటే ఇట్లాంటివి చాలా యాప్స్ స్కామ్స్ జరుగుతున్నాయి. చూసి ఒక్క యాప్ అని కాదు, ఇట్లాంటివి చాలా మీరు రిజిస్టర్ అవుతారు, దాంట్లో డిపాజిట్ చేస్తారు. మీరు ఆధార్ కార్డు అది అడుగుతారు, మీరు కేవైసీ అడుగుతారు, మీరు విడ్రాల్ కోసం కేవైసీ పెడతారు, అన్నీ చేస్తారు. దాంట్లో ఎందుకు చేస్తారు నాకు అర్థమైతే, ఎందుకు చేస్తారు అట్లాంటివి. మీరు కేవైసీ అడగగానే ఇట్స్ ఫేక్ యాప్ అని అనుకోదు. మీరు ఖాళీ మీరు నంబర్తో ఆడ పైసలు మీకు వస్తున్నాయంటే యూజ్ చేయరు. బట్ వేరే కేవైసీ అవి ఇవి మీరు వేస్ట్ చేయకూడదు. మీరైతే చాలా లాస్ అవుతారు. ఎప్పుడు అంటే తర్వాత మాకు చాలా లాస్ అవుతారు. ఇష్టం, నేను చెప్పేది చెప్తా, కానీ తర్వాత నేనైతే ఉండరు, మీరు ఏం చేస్తారో అంతా అది మీ ఇష్టం కాదు. నేను చెప్పేది మంచిగా చెప్తా. నావి ఉన్నాయి బొచ్చడంతా యాప్స్, నేను ఇమీడియట్ అర్నింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాను, అట్లాంటివి చేస్తాను. కానీ కొంచెం చూసి చేయాలి. ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏంటో చెప్పి బేకార్ అవన్నీ ఇట్లాంటివి వస్తాయి యాప్స్, మనం ఏం చేయలేం. చూసి ఉన్నది. నేనైతే కొన్ని యాప్స్ చెప్తా, లాస్ట్ వరకు చూడరా. ఎందుకు చెప్తా అంటే లాస్ట్కి నేను హానెస్టా లేకపోతే స్కామ్, రియల్ ఫేక్ అనేది చెప్తా. మీరేమో ఆడికెళ్ళి వెళ్ళిపోయిన ఒక యాప్ దొరికింది రాబోయే డౌన్లోడ్ చేద్దాం, రిజిస్టర్ చేద్దాం, ఆడుకుందాం అనుకుంటాం. కానీ ఆడ నేను లాస్ట్కి స్కామ్ రేట్ ఫేక్ అని ఎత్తాను. మీరు పట్టించుకున్నామని వచ్చింది యాప్, కానీ యాప్ మీకు దొరికింది కానీ డౌన్లోడ్ చేసామా అన్నట్టు అట్లా ఉండదు. లాస్ట్ వరకు చూడండి, నేను చెప్తా ఎందుకు ఆ ఫేక్ యాప్స్ గిట్ట మీరు ఎందుకు వీడియో చేసి చూపిస్తా అంటే, ఇట్లాంటివి మీకు సోషల్ మీడియాలో దొరుకుతున్నాయి, ఇట్లాంటివి డౌన్లోడ్ చేసుకోకూడదు. ఎంత మీకు మీరైనా నేను మరొక వీడియోస్ అర్నింగ్ యాప్ మీద అప్పుడు స్టేట్ ఉండండి. అప్పుడు వై టాటా. నేను సైనింగ్ ఆఫ్ మరాఠా.